హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. నేను కాకరకాయలు గుత్తి వంకాయలు ఎలా చేస్తాం అలాగ గుత్తి కాకరకాయ చేస్తున్నాను. చూడండి, ముందుగా ఇలా కట్ చేసుకున్నాను. కొంచెం కట్ చేసుకొని ఇలా కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, వాటర్ వేసి ఉడకబెట్టేసాను. ఉడకబెట్టి నీళ్ళు ఉంచేసాను. ఇప్పుడు దీంట్లో పప్పుల పొడి పెడతాను అనమాట. పప్పుల పొడి అంటే నువ్వులు, కొంచెం ధనియాలు, కొంచెం ఎండుమిర్చి అన్నీ వేసి వేపేసుకొని దాన్ని ఎత్తి దాంట్లో పెట్టి డీప్ ఫ్రై మామూలు ఫ్రై చేస్తానన్నమాట. ఇదే అనమాట. కొంచెం నల్ల నువ్వులు, ఎండుమిర్చి, కొంచెం వేరుశనగకాయ పప్పులు, కొంచెం ధనియాలు అన్నీ వేసి వేపేసుకొని పౌడర్ చేసుకున్నాను. నేను మామూలుగా ఫ్రై చేస్తున్నా కొంచెం ఈ పౌడర్ వేస్తాము, బాగుంటుంది టేస్ట్. అందుకని ఇదే వేస్తున్నాను అనమాట. పెట్టేసాను. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఒక 10 మినిట్స్ అలాగా వాట్ చేసినాం అనుకోండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదు ఉండదు. అంటే కొంచెం చింతపండు, ఉప్పు వేసి ఉడకబెట్టేసాము, నీళ్ళు ఉంచేసాం కదా, చేదు ఉండదు అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.